నమస్కారం. 2 సంవత్సరాలు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా నేను ఇక్కడ ఉండలేదు, హైదరాబాద్కి వెళ్ళిపోయాను. యాక్చువల్గా మా ప్రాపర్ ఇదే విజయవాడే. కానీ అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాను. కానీ ఒకటి బాబు ఏంటి అంటే ఒకే చోట ఇంత పెట్టుబడులు పెడతాం కూడా నాకు తెలిసి అనవసరం. అన్నీ ఒక చోట, ఎందుకంటే ఆల్రెడీ విజయవాడ వెల్ డెవలప్డ్ ఏరియా, కానీ నేరో బాగా ఇరుగ్గా ఉంటుంది, ట్రాఫిక్ కూడా పెరిగిపోయింది. దీన్ని కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్లు కానీ డెవలప్ చేసుకొని మీకు కొత్తూరు తాడేపల్లి, కొత్తూరు తాడేపల్లి మీకు ఐడియా ఉందా? అంబాపురం, కొత్తూరు తాడేపల్లి అటేపున మాకు తెలిసి మా చిన్నప్పటి నుంచి మా పొలాలు అక్కడ ఉన్నాయి. ఇంత మటుకు అక్కడ కొనుక్కునే నాదులు లేదు చిన్న, పెరగలేదు అసలు. అవును, కానీ ఒకటి అటు కూడా డెవలప్ చేయొచ్చు కదా, అంతే తప్పితే. అవును, ఆ చుట్టుపక్కల కూడా డెవలప్ చేసుకుంటూ. అయితే నా ప్రశ్న ఏంటంటే, జగన్ గారి ప్రభుత్వంలో పథకాలు ప్రజలకు సక్రమంగా అందాయి, నవరత్నాలు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 అన్నారు, ఆ పథకాలు అందుతున్నాయా? అంటే ఆ స్కీమ్స్ గురించి తెలియదు, కానీ జగన్ గవర్నమెంట్లో మాత్రం జగన్ గవర్నమెంట్లో మా అమ్మాయి ఇంజనీరింగ్లో జాయిన్ అయింది. ఫస్ట్ ఇయర్ మెరిట్ తోటే జాయిన్ అయింది. ఆయన పుణ్యం అంటూ ఫీజు రియంబర్స్మెంట్ వలన మా అబ్బాయిని నేను ఎంత కష్టపడి చదివించానంటే, ఇదే ఇంజనీరింగ్ మా అబ్బాయికి 4.5 లక్షలు 5 లక్షలు అయింది. కొనలేదు, అబ్బాయి వేరే కాలేజీలో జాయిన్ చేశాం. పెద్ద కాలేజీలో నేను అక్కడే చదువుతాను అనేటప్పటికి 5.5 లక్షలు 6 లక్షలు అయిపోయింది బాబు. మా అమ్మాయి వచ్చేటప్పటికి 17,500 ఫీజు, ఏది మనకి గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ దానివలన. అది కాకుండా మొత్తం 75 లక్షల రూపాయలు 4 ఇయర్స్ కంప్లీట్ చేసింది. క్యాంపస్లో ఇది కూడా కొట్టింది. మంచిదే. నా ప్రశ్న, జగన్ మరలా గెలుస్తారా ఏపీలో? అంటే ఇప్పుడు ఏంటి అంటే కుల రాజకీయాలు పెరిగిపోయినాయి బాబు బాగా. మంచిగా ఆలోచిస్తే ఈ అవుట్ ఆఫ్ 5 ఇయర్స్లో 2 ఇయర్స్ క్వారంటైన్లో పోయింది కదా అసలు లాస్ట్ టైం. అందుకని ఆ 2 ఇయర్స్ కూడా అతను కనుకుంటే కనుక, ఎందుకండి మాకు ఇంటి దగ్గర ఒక హాస్పిటల్ కట్టేశాడు బ్రహ్మాండంగా. ఎవరు వెళ్ళినా కూడా, గబాలను పడినోళ్ళు వెళ్ళినా ముసలోళ్ళు వెళ్ళినా కూడా హాస్పిటల్లో లోపలికి తీసుకెళ్ళి ఫ్రీగా చికిత్స చేశారు. మీరు దాట వేస్తున్నారు, ఈసారి గెలుస్తారా జగన్? చూటిగా అడుగుతున్నా, తెలుసా తెలీదా మీ ఒపీనియన్ అసలు ప్రశ్న మీద? ఓకేనా, నాకు తెలిసి డెఫినెట్గా కూటమి ప్రభుత్వం మీద ఎగనిస్ట్ ఉందండి. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 5% 10% కనుక జగన్ వైపు వస్తే కనుక జగన్ గారిని గెలుస్తాడు. 2 ఏళ్ళు అయింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి, ఏమనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? సంక్షేమ పథకాలు కొన్ని ఆగి ఉన్నాయి, అవి మాత్రము మళ్ళీ కొనసాగించమంటుండ్రు, కానీ ఇంతవరకు ఏం కొనసాగించలేదు. అందటం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎక్కువ అప్పు చేసింది. ఒక టైంలో జగన్ హయాంలో అప్పు చేసినప్పుడు 2 లక్షల కోట్లు ఇంకా శ్రీలంక అయిపోయిందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు 3 లక్షల, మళ్ళీ కూడా కొత్తగా 3,55,000 కోట్లు 2 సంవత్సరంలోనే ఇంత అప్పు చేసినారు. కానీ దానికి అభివృద్ధి ఎక్కడ అనేది ఏం జరగడం లేదు. లేస్తే అమరావతి అంటున్నారు, కానీ అమరావతిలో అభివృద్ధి జరగడంలో ఏం లేదు. వాళ్ళు ఎందుకు చేస్తుండ్రు, అంత మొత్తం చేస్తున్నారు, కానీ అభివృద్ధి అనేది ఏం కనబడటం లేదు. మావిగన్ పెడతారంట జగన్ గారు, మచిలీపట్నం విజయవాడ గుంటూరు కలిపి మావిగన్ అనే కొత్త రాజధాని పెడతారంట జగన్ గారు. అది మంచిది కదా, ఖర్చు తగ్గుతుండే. ముందు 3 రాష్ట్రాలు కలిసి ఉంటే బ్రహ్మాండ, 3 కలిసి ఉంటాయి, బ్రహ్మాండ మంచి పథకం అది. బాబా, ఈ ప్రభుత్వం వచ్చాక కేసులు అక్రమంగా పెడుతున్నారు, అది చాలా అన్యాయం సార్. అది అన్యాయం. ప్రతి ఒక్కరికి కూడా దీంట్లో ఒక న్యాయం అనేది జనాలకి కనపడడం లే. ఏమంటే వాళ్ళ తరపు ఏదన్నా పని చేస్తే వాళ్ళకు రక్షణ ఉంది, కానీ వీళ్ళకు రక్షణ లేదు. ఏం చేసినా కానీ వాళ్ళు పథకం ప్రకారంగా చేస్తుండ్రు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళకు రక్షణ కల్పిస్తున్నారు, తప్పు చేసిన వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అదే అటే చేస్తున్నారు. అయినా కానీ అన్యాయం అనేది చాలా
దిక్కుల కనబడుతుంది. ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వం వచ్చింది. కరెంటు బిల్లులు కానీ కూరగాయల ధరలు కానీ ఎలా ఉన్నాయి? కరెంటు బిల్లు పెరిగిపోయినాయి. పోయిన సంవత్సరం మేము 1000 రూపాయలు వేసి కడుతుంటే ఇప్పుడు 3000 వచ్చింది బిల్లు. బిల్లు కూడా నా దగ్గర ఫోన్లో ఉండదు. జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవుతారా? ఇది ప్రజాభిప్రాయం బాగానే ఉంది ఆయనకు. మీ అభిప్రాయంలో? మా అభిప్రాయం జగన్ వస్తుంది సార్. అవతల 3 పార్టీలు వస్తున్నాయి. 3 పార్టీలు వచ్చినా కూడా జగన్ ఎలా ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? జగన్ ఏం వేసినా కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కూడా వస్తున్నాడు కొత్తగా. ఏమొచ్చినా కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేరు. ఆయన కూడా ఇంకా చేయలేడు. ఆయన కూడా సెంట్రల్లో ఏదైనా గవర్నర్గా పోవాలని ఆయన ఉద్దేశం ఏంటంటే కొడుకుని ఎక్కియాలనేది అది ఉద్దేశము ఉంటుంది. ఉండవచ్చు కూడా. జగన్ గ్యారెంటీ సార్. సో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, అన్ని పెరిగినాయి. కూరగాయల ధరలు కావచ్చు, అన్ని పెరిగినాయి. అన్న క్యాంటీన్ ఒకటి అన్న ఒకటి కరెక్ట్గా ఉంది. ఈ తప్ప అన్ని పెరిగినాయి. సో చెప్పిన పథకాలు చెప్పినట్లుగా వాస్తవంగా జరగడంలే. ఏది జరగడంలే. ఓకే. అన్న క్యాంటీన్, పెన్షన్ ఈ 2 జరుగుతున్నాయి. సూపర్ 6 అన్నారు వీళ్ళు ఎన్నికల లేదు. ఇప్పుడు వాళ్ళు నవరత్నాలు అన్నారు. 2 బేరీజ్ వేసుకుంటే ప్రజలకు సక్రమంగా ఏమైంది? నవరత్నాలు అందుతాయి. నవరత్నాలు అన్ని అందుతాయి. ఓకే. దీంట్లో అందలేదు కదా. మరి 3వ సంవత్సరం నడుస్తుంది. ఏం అందలేదు. ఈ 2 ఒకటే నడుస్తున్నాయి. సూపర్ 6లో అన్న క్యాంటీన్, పెన్షన్ ఈ 2 వరకే నడుస్తుంది. ఈసారి అమరావతి పూర్తవుతుందా సార్? అది తెలియదు సార్. అది చెప్పడం లేదు. వాళ్ళకే తెలియదు. వాళ్ళకే తెలియదు. అయితా లేదా ఇప్పుడు నుంచి అంటున్నారు. వాళ్ళకి తెలియదు, మనకటి తెలుస్తుంది. ఒకవేళ రేపు జగన్ గారు గెలిస్తే 29లో అమరావతి పరిస్థితి ఏంటి? అది సైట్లో పెట్టేసి వేరే దానికి పోతాడు ఆయన. ఆయన అయితే మావిగాని పెడతానంటారు. అవును అట్టే అదే జరుగుతుంది. మీరు ఏది మంచిది అనుకుంటారు అమరావతి? మేము అనుకోవడం చెప్పడం లేదండి. అమరావతి ఏంటంటే ఇప్పుడు వర్షం వస్తే కొంచెం ప్రాబ్లం అక్కడ. ఓకే. పెద్ద సమస్య అది. దాని గురించి ఎవరు పెద్ద పట్టించుకోవడం లేదు. ఏమంటే అక్కడ భూములు కానీ అక్కడ ఇది కానీ సిటీకి అంత ఇది కాదు. అది ఇప్పుడు విజయవాడ అనుకోండి, అది వేరేగా ఉంటుంది. ఇది సిటీ కాబట్టి వైజాగ్ అయినా ఇదైనా కొంచెం పర్లేదు. సరే, వైసీపీ ఏమో ఒక గొడ్డల పార్టీ అని ముఖ్యమంత్రి గారు అంటారు. టీడీపీ ఏమో బూడిద పార్టీ ముందు వెన్నుపోటు పార్టీ అంటారు. ఈ ఎగనెస్ట్ అనేది ఎక్కడైనా ఉంటుందండి. మీరు ఉన్నారంటే మీకు ఎగనెస్ట్ ఉంటారు, నాకు ఎగనెస్ట్ ఉంటారు. అది ఎక్కడైనా జరుగుతుంది. అది మొత్తంగా చూసుకుంటే వాళ్ళు ఇల్లే. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు? చెప్పడం లేదండి. అది మైండ్లో చూస్తుంటే ఆయన ఉంటే అన్ని పథకాలు ఇస్తాడండి జగన్ గారు. పథకాలు ఇస్తాడు. ఈయనైతే ఇవ్వడు. ఇప్పుడు కొన్ని 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు అంత లేదు. ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు ఎంత ఇంకా 3 నెలలు ఎన్ని లక్షలు అయితే ఎవరికి తెలియదు. అది మావిగానే బెటర్. కొంచెం డెవలప్మెంట్ అయింది కాబట్టి మావిగానే పెడితేనే కొంచెం బెటర్గా ఉంటుంది. అవ్వదు చెప్తున్నాను కదా. ప్రస్తుతానికి అవ్వదు అమరావతి. ఆయన తీసుకోడు అమరావతి. వాడతారు కొన్ని వాడతారు. బిల్డింగ్లు ఏముంది కొన్ని వాడి కొన్ని మావిగంలో పెట్టి వాడతాడు. ఇంకేముంది పోవడం ఏం చేసేది. ఈ ప్రభుత్వం వచ్చాక సార్ కరెంటు బిల్లులు కానీ నిత్యావసర సరుకుల ధరలు కానీ కూరగాయల ధరలు ముఖ్యంగా మాట్లాడుకుంటే అన్నీ పెరిగినాయండి. కరెంటు బిల్లు పెంచనన్నాడు, పెంచాడు. కూరగాయల ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. ఆయన ఆయంలో బాదురే అన్నారు. ఈ ఆయంలో కూడా బాదురే అయితే సూపర్ 6 సూపర్ హిట్ అంటుంది ప్రభుత్వం. ఎక్కడ హిట్ అయింది సూపర్ 6? వాస్తవంగా అమలు జరుగుతుందా? సూపర్ 6 సూపర్ హిట్ అని మీరు అన్నారు. ప్రభుత్వం అంటుంది జరుగుతుందా? అవునులే, ప్రభుత్వం అన్నదమ్మా. ఎక్కడ హిట్ అయింది? ఆడబిడ్డని తెస్తా అన్నాడు, ఫెయిల్డ్. ఏది నిరుద్యోగ భృతి అన్నాడు, అది ఫెయిల్ లేదు. మళ్ళీ ఏమో ఇవన్నీ చెప్పుకుంటే పోచుంటాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మంచిదని మీరు భావిస్తున్నారు? అది నా ఉద్దేశం జగన్ అవుతేనే బాగుంటుంది. ఓకే, థ్యాంక్స్ అన్న. 2 సంవత్సరాలు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఇండివిజువల్గా పోటీ చేసి ఏకపక్షంగా పరిపాలన చేసినప్పుడు ఉన్నటువంటి క్వాలిటీ కానీ ఆ యొక్క నాణ్యత కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఎక్కడికక్కడ కాంప్రమైజ్ అవుతున్నారో తెలియదు, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఒత్తిడి అవుతున్నాయో తెలియట్లేదు. వీళ్ళు నేరం చేసిన వాళ్ళని వదిలిపెట్టేసి దాన్ని క్వశ్చన్ చేసే వాళ్ళని ఈరోజు వాళ్ళు అది దేశద్రోహం నేరం పెడుతున్నారు. కాబట్టి ఇది సమాజానికి అంత మంచిది కాదు. కాబట్టి ఏంటంటే ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవాలి.
ఎందుకంటే కొన్ని వర్గాలను దూరం చేసుకుంటే రేపు వచ్చి ఈ ఎలక్షన్లో ఏ విధంగా వాళ్ళు సక్సెస్ అవ్వగలరు. కాబట్టి ప్రజా క్షేత్రంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు అన్ని వర్గాలని, అన్ని మతాలని, అన్ని కులాలను కలుపుకుంటూ వెళ్ళాలి. ప్రస్తుతం చర్చ అంతా కూడా అమరావతి వర్సెస్ మావిగన్ మీద నడుస్తుంది. అమరావతి అన్నది బెస్ట్. అమరావతిలోని రాజధాని ఉండదు. కానీ జగన్ గారు బలంగా చెప్తున్నారు, గట్టిగా కూడా చెప్తున్నారు, నేను గెలిస్తే కనుక ఖచ్చితంగా మావిగన్ పెడతానంటున్నారు ఆయన. అది కరెక్ట్ కాదు. ఓకే, అది ఎందుకు కరెక్ట్ కాదు అంటే ఆల్రెడీ 2 times దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, అన్నీ సక్సెస్ అయినాయి. దాని మీద ఏంటంటే నేను అమరావతిని మళ్ళీ మార్చేసి ఎక్కడో పెడతాను అని చెప్పేసి అంటాం అన్నది కరెక్ట్ కాదు. రేపు ఎన్నికలకు కూడా ఈ ఎజెండాతోనే ముందుకెళ్తారంట ఆయన. నచ్చితే ఓటేయమంటున్నారు, లేదంటే అమరావతికి వేసుకోమంటారు ఆయనే. ఇప్పుడు ఇక్కడ జగన్కి 2 ప్లస్ పాయింట్లు అయినాయి. ఒకటి, అమరావతిని రాజధానిని దృష్టిలో పెట్టుకుని ఓటు ఇవ్వచ్చు. ఓకే, లేదు అంటే ఇప్పుడున్న వ్యతిరేకత వల్ల అమరావతి మీద కాంప్రమైజ్ అయ్యి కూడా ఓటు ఇవ్వచ్చు. ఓకే, అలాగని చెప్పేసి రేపు కేవలం జగన్ నెగ్గినా కానీ అమరావతి గురించి రాజధాని కోసమే నెగ్గాడు అనుకోవడం కరెక్ట్ కాదు. ప్రశ్న, జగన్ మరొకసారి గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి ఎందుకంటే వ్యతిరేక ఓటు అంతా కూడా ఎస్సీ బీసీ ఓట్లు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డికి రావడానికి ఎక్కువ అవకాశాలు కనపడతాయి. మీరు చెప్పిన వర్గాలు ఓట్లు ఆయనకే ప్లస్ ఉంటాయి. ఎస్సీలు, బీసీ అంటే టీడీపీ కావచ్చు, కానీ ఆ బీసీలో కూడా కొంతవరకు జనరల్గా వాళ్ళు ఏంటంటే వాస్తవాన్ని ఆలోచించే మనుషులు కూడా ఉన్నారు బీసీలో. దానివల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైతే కక్ష సాధింపు చర్యలు వాడి చేసిన తప్ప నువ్వు చేతి కొత్తదనం ఏముంది. చివరిగా అమరావతి వర్సెస్ మావిగన్ దేనికి మీ ఓటు అంటే రాజధానిగా? నేనైతే మాత్రం అమరావతికి ఓకే. థ్యాంక్స్ అండి. 2 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి. ఈ కూటమి ప్రభుత్వ పనితీరు అంటే ఏం చెప్తారు? కూటమి పనితీరు ప్రభుత్వ పనితీరు అంటే నేను పట్టుకుంటాను, మాట్లాడండి. కొన్ని పథకాలు ఆశాజనకంగానే ఉండేలే కానీ ప్రస్తుతం కొన్ని బాగానే ఉండే. రైతు భరోసా ఒకటి, ఈ ఉచిత బస్సు ప్రయాణం ఒకటి, ఇటువంటి 5 ప్రయోజనాలు బాగానే ఉండే. ఓకే, అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే, జగన్ గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఎలా అనిపించింది మీకు? జగన్ గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే జగన్ గారి ప్రభుత్వంలో కూడా అన్నీ ఇచ్చారు. పేదలకు అందవలసిన సంక్షేమ పథకాలు చాలా వరకు ఆయన కూడా చాలా వరకు చేసిండు. ఓకే, సో మీ ఉద్దేశంలో ఎవరు ప్రజలకు మంచి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? ఎవరు పరిపాలనప్పుడు వాళ్ళు మంచి చేస్తూనే ఉంటారు. సరే, రేపు జగన్ గారు గెలిచాక రాజధాని మారుస్తానంటున్నారు అమరావతిని. రాజధాని మారవటానికి అమరావతి ప్రస్తుత రాజధాని. అవును, చట్టబద్ధత అయింది. కేంద్రం ద్వారానే చట్టబద్ధ. అవును, దాన్ని ఇంకా ఏం మార్చుతాడు ఆయన? రేపు మళ్ళీ ఆయన గెలిచాక ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పెట్టి మళ్ళీ కేంద్రంతో మార్పిస్తాను ఆయన మాట్లాడే మాటలు. అది సొల్యూషన్ కరెక్ట్ అయిన పద్ధతి విధానమే కాదు. విన్నారా మావిగన్ అనే పదాన్ని విన్నారా? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి మావిగన్ అనే కొత్త రాజధాని పెడతారంట జగన్ గారు. అవన్నీ సాధ్యపడేది కాదు. రేపు ఎన్నికలకు కూడా ఈ మావిగన్ విధానంతోనే ముందుకెళ్తారంట ఆయన. నచ్చితే గెలిపిమంటున్నారు, లేదంటే టీడీపీ ఓటేసుకుంటే ఆయనే చెప్తున్నారు అమరావతి కావాలనుకుంటే. ఏంటి మీ ఓటు దేనికి, అమరావతిగా జగన్ చెప్తున్న 3 రాజధానులుగా? అమరావతికి. థ్యాంక్ యూ.